ఇది వచ్చేసి ఆ రోజు వినాయకుడి దగ్గర కుంకుమ పూజ చేశారు. కుంకుమ పూజ ఎవ్రీ ఇయర్ చేస్తారంట. కానీ నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. లాస్ట్ ఇయరు అంతకుముందు ఇయరు వెళ్ళకూడదు అని చెప్పని వెళ్ళలేదు. అంతకుముందు ఇయర్ ఏమో నాకు కుదరలేదన్నమాట వెళ్ళడానికి. సో ఇయర్ ఇంకెలాగో ఫ్రైడే వచ్చింది, మంచిగా ఉంటుంది అని చెప్పని ఇంకా ఎలాగో ఇంట్లో ఉంటాను కదా, హాఫ్ డే అదే హాఫ్ మధ్యాహ్నం వరకు ఆఫీస్ కూడా ఏమి ఉండదు, ఆ తర్వాత కదా ఆఫీస్ అని చెప్పని వెళ్ళాను అనమాట. అసలు ఎంత బాగా చేశారో, ఫస్ట్ టైం నాకు ఇలాగ కుంకుమార్చనలు ఇలా చేయడం అనమాట. అదే పెడుతున్నాను ఇక్కడ. పూజలు చేసుకుని ఫస్ట్ సంకల్పాలు పంచమి నవరాత్రి 2 రోజులు ఆమె ఉండాలంటారు. మా ఇంట్లో అందరూ పెట్టారా కూర్చొని ఎవరు ప్లేస్లో వాళ్ళు సైడ్ చూడండి 1 సెకండ్. ఓకే ప్లేట్స్ అక్కడ నుంచి నన్నే ఫోకస్ చేస్తున్నా. తనే చెప్పారు, ఏం చెప్పారు తెలుసా, పులిహోర తీయండి శిరీష గారు చేశారని చెప్పండి అని చెప్తున్నారు. పడుతుందా మరి తెలియలేదు, ప్రసాదాలు కదా పర్వాలేదు, అన్నిటి మీద తెలుసు. ఇంకా పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు తీసుకొచ్చారు కొంతమంది, అంటే కొంచెం శిరీష గారు చేశాను అనమాట. సో ఇంకా ప్రసాదాలు కూడా చాలా కొంచెం తినేసి అది అయ్యేటప్పటికి 12:30 అయింది. సో ఇంకా అందరం తినేసి అక్కడ ఊరికే జోరుగా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఆ రోజు మా తమ్ముడు ఊరు వెళ్ళే పని ఉన్నింది, సో అందుకని వచ్చాడు. మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు కూతురు వాళ్ళు వస్తే వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటా అలా కొంచెం ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ కూడా దీపోత్సవం చేసామన్నమాట. ఆ రోజుది జస్ట్ ఊరికే ఒక క్లిప్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇదంతా మా అక్క వాళ్ళ పిల్లలు అపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ అష్టలక్ష్ములు ఇది వేశారు డ్యాన్స్. ఇది నేను జస్ట్ షార్ట్లలో కూడా పెట్టాను, ఎందుకంటే డైరెక్ట్ ఆడియో రాకూడదు అని చెప్పని షార్ట్లో పెట్టాను అనమాట. సో అసలు 2 కళ్ళు సరిపోలేదు అన్నట్టు వేశారనమాట. అసలు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, అంటే ఇంకా ఎవరు లేరు అని చెప్పి ఆ అమ్మాయి క్లాసికల్ నేర్చుకుంటుంది. ఇప్పుడు మిడిల్లో ఉంది కదా తను, మిగతా వాళ్ళందరూ ఎవరు నేర్చుకోవట్లేదు క్లాసికల్. జస్ట్ వాళ్ళు అనుకొని ఇలాగ వాళ్ళంతకు వాళ్ళే స్టెప్స్ అన్నీ చూసుకొని వేసుకున్నారు. ఇంకా డ్రెస్ అదంతా ఏమో శారీస్ ఎలా కట్టుకోవాలి ఏంటి అని చెప్పని అపార్ట్మెంట్లో ఒక ఆవిడ చెప్పారనమాట. ఇలా కాస్ట్యూమ్స్ వేసుకోండి బాగుంటుంది అని చెప్పానని. సో ఆ కాస్ట్యూమ్స్ వరకు అలానే కొంచెం కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆవిడ చెప్పారు. స్టెప్స్ అవంతా వీళ్ళే ఓన్గా, ఎవ్వరు క్లాసికల్ డాన్సర్స్ కాదు, ఎవ్వరికి రాదనమాట ఇలాగా పర్ఫామ్ చేయడము, ఎక్కడ చేయడం అలా ఏం లేదు. ఓన్గా వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా స్టెప్స్ అన్నీ క్రియేట్ చేసుకొని ఎలా రావాలి ఏంటి అని చెప్పని అసలు అపార్ట్మెంట్ మొత్తం ఉన్నారు అందరు కింద. ఆ రోజు ఫ్రైడే కాబట్టి అందరూ ఈవినింగ్ వచ్చేసారనమాట కిందకి.
ఎలాగో ఇంకా వీకెండ్ కదా, ఫ్రైడే అంత వర్క్ ఏముండదని అస్సలు ఒక్క చిన్న సౌండ్ కూడా చిన్న పిల్లలతో సహా అంత సైలెంట్గా చూస్తున్నారు. అది అయినంతసేపు ఆల్మోస్ట్ 8 అవర్స్ 8 మినిట్స్ వేశారు. ఎవ్వరూ కూడా అసలు ఒక్క చిన్న సౌండ్ కూడా లేకుండా చూశారనమాట. అసలు అది అవ్వగానే అందరూ పూలు చల్లేసి వాళ్ళకి, ఇంకా కొంతమంది అయితే ఆ అష్టలక్ష్మి స్తోత్రం వస్తుంటే వాళ్ళు కూడా పాడేస్తున్నారు వాళ్ళతో పాటు వేస్తూ. అలా వేసారనమాట. చాలా బాగుంది. అది ఫస్ట్ టైం వేసాక సెకండ్ టైం కూడా అందరూ మళ్ళీ మాకు ఇంకోసారి కావాలి అని చెప్పని 2 సార్లు వేయించుకున్నారు. అలానే కాలనీలో కూడా పెడతారు, ఇది విఘ్నేశ్వరుడిది. అక్కడ కూడా వాళ్ళు కూడా రమ్మన్నారు అని చెప్తే అక్కడికి కూడా వెళ్ళి వేశారనమాట. అక్కడికి వెళ్ళేశారు. ఆ రోజు ఈవినింగ్ టైం, ఫ్రైడే ఈవినింగ్ 3 టైమ్స్ వేశారు సేమ్ సాంగ్కి. అసలు చాలా బాగా వేశారు. వాళ్ళ చీరలు అవి అసలు అందరికి 2 కళ్ళు సరిపోలేదన్నట్టు అనిపించారు. అలానే అక్కడ కాలనీలో వేశారని చెప్పారు కదా, అక్కడైతే మా లక్కీని, మా అక్క వాళ్ళ అమ్మాయిని ఎవరో ఒక దేవతలాగా చూస్తుందంట, దండం పెట్టేస్తుంది, అమ్మ మంచిగా వేశారు అని. అలాగా ఒక ఎంత మంచి ఫీలింగ్ వచ్చేసిందంటే అంత ఫీలింగ్ వచ్చేసింది. సో ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పని, బాగా చేశారని చెప్పని కొంతమంది అయితే అమౌంట్ ఇచ్చారు, ఇంకా కొంతమంది అయితే గిఫ్ట్లు ఇచ్చారు. ఆ రోజు తీసుకురాలేకపోయినా తర్వాత డే అలా తెచ్చి అందరూ ఇచ్చారనమాట. అక్కడ కాలనీలో వేసిన దానికేమో అక్కడ కూడా ఇచ్చారు. అలా అసలు అందరికీ ఎంత హ్యాపీ వేసిందో, పండగకి అంతటికీ ఇదే హైలైట్ అయిందేమో అనిపించింది. అలా వేశారు. అసలు మా అక్క వాళ్ళ అమ్మాయిలను చూస్తుంటే ఆ శారీస్ అవంతా మేమే కట్టాము. మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు, నేను, ఆ అమ్మాయి బాగా కడుతుంది, సో తను కట్టింది. ఇంకా కొంచెం చిన్నగా నేను చేశాను. మా అక్క వాళ్ళ చిన్న అమ్మాయి కట్టుకొని ఉన్న శారీ కూడా ఆ అమ్మాయిది అనమాట. అసలు బొమ్మలాగా ఎంత ముద్దుగా అనిపించారో చూడ్డానికి. అమ్మాయిలు అంటే అంతే ఉంటుంది, అబ్బాయిలది ఏముంది, ఒక షర్టు ప్యాంట్ వేసుకుంటారు అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట. అదే చాలా బాగా చేశారు. మాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళు చేస్తుంటే కూడా, అంత ఇదిగా వేశారనమాట. సో అది అందరూ ఒక్కరు బాగా వేశారు, ఒక్కరు బాగా వేయలేదు అని ఏం లేదు, ప్రతి ఒక్కరు బాగా వేశారు. ప్రతి ఒక్కరూ అసలు ఎక్కడ మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా సాంగ్ మొత్తంలో అందరూ ఒకేలాగా పర్ఫామ్ చేయాలి అంటే, అది అసలు క్లాసికల్ అంటేనే కొంచెం ధైర్యం ఉండాలి అంటారు కదా, అలాగా అనమాట. మా అమ్మ మా నాన్నకైతే ఇలాగా సాంగ్స్ పాడటము, క్లాసికల్ డాన్సెస్ వేయడము, ఎక్కడో చోట స్టేజ్లో ఒక్కసారన్నా చూడాలి మన ఇంట్లో వాళ్ళని అనే ఇది ఉండేదన్నమాట. సో దీంతో వాళ్ళకి అది చాలా హ్యాపీ అయింది, చాలా ఇష్టం ఇలా క్లాసికల్ టైప్వి. సో అది ఇంకా అక్కడ కాలనీలో కూడా వేశారు కదా అందరి ముందు, సో చాలా హ్యాపీ వేసిందనమాట వాళ్ళకు కూడా. అది అంటే ఎవరికైనా అమ్మాయిలంటే అలా ఉండాలి అని ఫీలింగ్ ఉంటుంది కదా. అప్పుడు మాకేంటంటే ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకునే ఆపర్చునిటీస్ లేవు, ఒకవేళ వేస్తే అంత ఆ ఎన్విరాన్మెంట్కి అలా ఉండేవాళ్ళము. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ముందు ఉంటున్నారు, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అమ్మాయిలు దేంట్లో కూడా తక్కువ కాదు అని చెప్పని అన్నీ నిరూపిస్తున్నారు. సో అందుకే అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చేయాలి. ఇంకా మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి అయితే అథ్లెటిక్స్కి కూడా సెలెక్ట్ అయింది. పాపం తనకి అక్కడ స్కూల్లో ప్రాక్టీసు, ఇక్కడ ప్రాక్టీసు, అసలు ఒక్క సెకండ్ కూడా టైమే లేదు. మళ్ళీ ఎగ్జామ్స్. తను యాక్చువల్గా అయితే దీనికి ఉండిండకపోయిండేది, ప్రాక్టీస్ చేసిన ఆ రోజు వెళ్ళిండాల్సిందనమాట. కానీ ఆ అమ్మాయి కోసమే పోస్ట్ పోన్ అయింది. అదే దేవుడు ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తాడు అని అంటారు కదా, తనకి ఇది వేసుకొని చెయ్యాలి అనే ఇది దేవుడు రాసి పెట్టాడేమో. సో అది అనుకోకుండా పోస్ట్ పోన్ అయిందనమాట మండేకి. సో తను హ్యాపీగా ఇది పర్ఫామ్ చేసింది, నిమజ్జనానికి అన్నీ అటెండ్ అయింది. మండే మార్నింగ్ వెళ్ళిందనమాట అథ్లెటిక్స్కి. ఈ అమ్మాయి మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి ఇప్పుడు వేస్తుంది కదా మిడిల్లో, తను ఇది పార్టిసిపేట్ చేస్తుంది, ఇది చెయ్యదు అని లేదు. క్లాసికల్ వేస్తుంది, వెస్ట్రన్ వేస్తుంది, అన్నీ మాస్ వేస్తుంది,
గేమ్స్ ఆడుతుంది, ఆర్ట్ వేస్తుంది, అసలు ఇది చేస్తుంది. అసలు ఇప్పుడు అక్కడున్న అమ్మాయిలకి అందరికీ మేకప్ తనే వేసింది. మొత్తం జుట్టు అదంతా నేనేసాను. శారీస్ ఏమో కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టారు, కొంచెం అటు ఇటు మేము అడ్జస్ట్ చేసాము. మేకప్ మాత్రం మొత్తం ఎలా వేయాలి ఏంటని చెప్పానని అంతా అమ్మాయి వేసింది. మేకప్ ప్రతి ఒక్కటి చేస్తుంది. సో అదే భలే హ్యాపీ వేస్తుంది అనమాట. అంటే ఎవరికైనా అమ్మాయిలకి ఒక టాలెంట్ ఉంటుంది, 2 టాలెంట్స్ ఉంటాయి, లేదు అంటే ఏదో ఒక 3, 4 ఉంటాయి. దీనికి మొత్తం అన్నీ చేస్తుంది. ఇది చేస్తుంది, ఇది చెయ్యదు అని ఏం లేదు. సో అదనమాట. సో ఇది సెకండ్ వేసిన వీడియో. ఫస్ట్ వేసినప్పుడు ఇలా నిలబడగానే అందరూ పూలు జల్లేశారనమాట. ఎక్కువ పూలు జల్లేసి ఆ వీడియో మిస్ అయ్యింది. వీడియో ఇది కూడా అలా ఉంటున్నాం అనమాట. ఇందాక నిల్చున్నారు కదా భరద్వాజ్ గారు, సుమన్ గారు, వాళ్ళు అమౌంట్ స్పాన్సర్ చేశారనమాట. సో అదే నేను అక్కడ పెట్టాను. ఇదిగోండి మా చిన్నమ్మాయి చూడండి ఎలా ఉందో. తిను మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు, తనే శారీస్ కట్టింది. సో చాలా బాగా కట్టింది అనమాట. ఫస్ట్ వాళ్ళని చూసి అందరూ స్టన్ అయిపోయారు. సో అది ఇక్కడ మా అక్క, నేను, ఆ అమ్మాయి. సో కొంచెం ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిపి. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అందరూ వాళ్ళతో దిగారు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.